హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌ టు డ్రా స్టెప్ బై స్టెప్. ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ డ్రా చేస్తూ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ కోసం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఈరోజు నేను మీతో డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎక్స్పీరియన్స్ అయింది వచ్చి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనేది మెయిన్ స్ట్రెస్ బస్టర్. ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడికి లోనై డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్స్ చూస్తున్నాము. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, ఇప్పుడున్న రోజుల్లో పెరుగుతున్న స్ట్రెస్కి దానికి ఒక మీడియం లేదు. దాన్ని తగ్గించడానికి ఒక మీడియం లేకుండా అయిపోయింది. అంటే మన హాబీస్లో స్పెండ్ చేయకపోవడం వల్ల ఆ స్ట్రెస్ అనేది మరింత పెరిగిపోతుంటుంది. సో మీకు ఎనీ క్రియేటివ్ మీడియం, అది డ్రాయింగ్, పెయింటింగ్ ఆర్ కుకింగ్, డాన్సింగ్, సింగింగ్, ఇలా ఎనీ క్రియేటివ్ మీడియంలో మీరు స్పెండ్ చేయగలిగితే మీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. అయితే ఈరోజు మనం ప్రత్యేకించి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనేది మన క్రియేటివ్ స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మన రైట్ సైడ్ బ్రెయిన్ క్రియేటివ్ థింకింగ్కి సంబంధించింది, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనలిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్కి సంబంధించింది. సో మనం రోజులో ఎక్కువ టైం లాజికల్ థింకింగ్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం ఎప్పుడైతే రోజులో కొంచెం టైము మనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్లో స్పెండ్ చేస్తామో అప్పుడు రైట్ సైడ్ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది అన్నమాట. అంటే క్రియేటివ్ థింకింగ్ యాక్టివేట్ అవుతుంది. సో లాజికల్ థింకింగ్ ఎప్పుడైతే క్రియేటివ్ థింకింగ్ యాడ్ అయిందో, సో మనం లైఫ్లో ఎదురయ్యేటువంటి చాలా సమస్యల్ని సాల్వ్ చేయడంలో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి ఆలోచిస్తాం అనమాట. మనకి డైలీ లైఫ్లో ఎదురయ్యే సమస్యల్ని సాల్వ్ చేసే క్రమంలో ఒకే యాంగిల్లో కాకుండా ఆ సమస్యని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి చూడడం, అంటే ఆ సాల్వింగ్ క్యాపబిలిటీ అనేది మనకు పెరుగుతుంది. మెయిన్ అబ్జర్వేషన్ స్కిల్స్, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్కి వచ్చేటప్పటికి మన అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఆ పిక్చర్లో ఉన్నటువంటి మైన్యూట్ డీటెయిల్ని అబ్జర్వ్ చేస్తాం డ్రా చేసేటప్పుడు. అలాగే ఆ పిక్చర్ని డ్రా చేసిన తర్వాత మనం దానికి రిలేటెడ్ ఆబ్జెక్ట్ని రియల్ లైఫ్లో చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ మనకి మరింత క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక బ్రెయిన్కి ఒక విధంగా ఎక్సర్సైజ్ అనమాట. సో ఈ అబ్జర్వేషన్ స్కిల్స్ వల్ల మనలో ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో వాటి వల్ల మెమరీ పెరుగుతుంది. ఇంకా ఈ మధ్యకాలంలో సైంటిఫిక్ పరిశోధనలో తేలింది ఏంటంటే, ఇది సమ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ని కూడా తగ్గిస్తుంది డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వినిపిస్తున్నది అల్జీమర్స్ వ్యాధి గురించి. సో అల్జీమర్స్ వ్యాధి ఉన్న పేషెంట్స్కి ఈ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్లో స్పెండ్ చేసినప్పుడు దాంట్లో క్యూర్ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలా మీరు రోజులో ఎంతో కొంత టైము మీకు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా స్పెండ్ చేయండి. ఆ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఎలా వస్తాయి, లేదా మనం డ్రా చేసిన పెయింటింగ్లు మాస్టర్ పీసెస్లా ఉండాలి అని ఆలోచించడం అలా ఏం చేయొద్దు. జస్ట్ మీ బ్రెయిన్ని ఆ ప్రాసెస్లో ఎంగేజ్ చేయండి, ఆ ఫ్లోలో కాసేపు స్పెండ్ చేయండి. అది ఇచ్చేటువంటి పీస్, జాయ్, కామ్నెస్, హ్యాపీనెస్, వీటన్నింటినీ ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎప్పుడైతే మనం అలా ఆ ఫ్లో స్టేట్లో ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటామో దానివల్ల వచ్చేటువంటి లోపల మనకి ఏర్పడేటువంటి ఆ జాయ్, పీస్, హ్యాపీనెస్, ఇవన్నీ కూడా మనం మన జాబ్ చేసే వర్క్లో కానీ మనం చేసే పనుల్లో మరింత ప్రొడక్టివ్గా చేయగలుగుతాం, మరింత క్యాపబిలిటీతో చేయగలుగుతాం అనమాట. సో ఇదేంటంటే ఆ రిజల్ట్ అనేది మనకి ఇండైరెక్ట్గా ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది. ఇలా డ్రాయింగ్ వేయడం వల్ల ఈ బెనిఫిట్స్ అనేవి కనిపించవు, కానీ మనకి రియల్ లైఫ్లో అది చాలా యూజ్ అవుతుంది. ఒక్కసారి మీరు డైలీ కన్సిస్టెన్సీతో కనుక డైలీ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్లో ఎంతో కొంత టైం స్పెండ్ చేయగలిగితే కనుక మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతారు. అయితే చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే, ఎక్స్క్యూజెస్ ఏంటంటే, మా జాబ్ వల్ల మేము స్పెండ్ చేయలేకపోతున్నాము, లేకపోతే పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల స్పెండ్ చేయలేకపోతున్నాం. కానీ ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా రోజుకి ½ an hour టైం దొరుకుతుంది, లేదా అట్లీస్ట్ 10 minutes అయినా దొరుకుతుంది.
సో మనం హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసామా 10 మినిట్స్ స్పెండ్ చేసామా అనేది కాదు. మీరు డైలీ ఇంట్లో ఒక స్పేస్ క్రియేట్ చేసుకుని అక్కడ డ్రాయింగ్ చేయడానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకుని డైలీ అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, మీకు దొరికిన టైంలోనే కొంచెం టైం అయినా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒకరోజు హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయగలిగితే ఒకరోజు మీకు 5 మినిట్స్ టైం కూడా దొరకకపోవచ్చు. కానీ ఆ 5 మినిట్స్ టైంలో అక్కడ కూర్చొని అట్లీస్ట్ ఒక సర్కిల్ డ్రా చేయండి, ఒక చిన్న ఫ్లవర్ డ్రా చేయండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. బ్రెయిన్కి డైలీ నేను ఈ హాబీలో స్పెండ్ చేయాలి అనే దాన్ని ట్రైన్ చేయాలి. సో మీరు అలా ఎప్పుడైతే స్పెండ్ చేశారో ఆటోమేటిక్గా మీరు డైలీ స్పెండ్ చేస్తారు. ప్లస్ నెమ్మదిగా మీరు స్పెండ్ చేసే టైం ఇంక్రీజ్ అవుతుంది. టైం ఇంక్రీజ్ అయ్యే కొలది దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. సో నాకు తెలిసిన బెనిఫిట్స్ గురించి నేను షేర్ చేశాను. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కింగ్ అంటారు కదా. సో కన్సిస్టెన్సీతో చేయడానికి ట్రై చేయండి. అలాగే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ వల్ల మీకు తెలిసిన బెనిఫిట్స్ ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఖచ్చితంగా మనందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇదండి ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకున్న పిక్చర్ కానీ థాట్స్ కానీ, నా డ్రాయింగ్ ఎలా ఉంది, థాట్స్ ఎలా ఉన్నాయి, ఇంకా మీ థాట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Friends, if you like this video, please like, share and subscribe to our channel. Thanks for watching. Bye bye.